హలో ఆల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ లోకేష్. ఈరోజు మన వీడియోలో ప్రముఖ వ్యక్తి అయిన సనాతన ధర్మరక్షకుడు, ప్రవచన చక్రవర్తి, శారదా జ్ఞానపుత్ర, అద్వైత వేదాంతాన్ని వివరించిన కల్చరల్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ 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 చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచన ప్రోగ్రాంకి వచ్చేసాం. ఇది నంద్యాలలో ఆదివారం 6 గంటలకు ఎస్బిఐ కాలనీలో గ్రౌండ్ దగ్గర ప్రారంభమైంది. ఈ ప్రోగ్రాంలో గో ప్రాధాన్యత, గో సేవాశకత, గో పూజ మరియు గో ఆరాధన గురించి చెప్పబడింది. అలాగే వాటి వివరణపై ఒక క్యాలెండర్ కూడా రిలీజ్ చేశారు. ఈ ప్రోగ్రాం ధర్మవర్ధిని ట్రస్ట్ ఆధ్వర్యంలో మన ఊరు మన గుడి మన బాధ్యత వారి సహకారంతో నిర్వహించబడినది. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ మరొక్కసారి తల గురించినటువంటి అత్యంత ప్రధానమైన వినూత్నమైన కార్యక్రమం. గోవు సనాతన ధర్మానికి ప్రాణప్రదమైనటువంటిది. అటువంటి గోవుని ఎట్లా సేవించాలి, గో సేవ, గో ప్రాధాన్యత, గో దానము, గో పూజ, గో స్మరణ, ఇటువంటివన్నీ కూడా ఎంత గొప్పవి అనే విషయాన్ని పూజ్య గురువు గారు మనకి అనేక ప్రవచనాల ద్వారా అనేక పర్యాయాలు తెలియజేసి ఉన్నారు. కానీ ఇవన్నీ శాస్త్రంలో అనేక చోట్ల ఉండడం చేత ఆర్టిస్ట్ శ్రీ పెమ్మరాజు రవికిషోర్ గారు, వారు చాలా కాలం ఈనాడులో కూడా పనిచేసి ఉన్నారు. ప్రఖ్యాత ఆర్టిస్ట్ ఆయన. వారు ఈ గురువు గారి యొక్క మార్గనిర్దేశంలో రూపకల్పన చేయడం జరిగింది. ఆ ఈ క్యాలెండర్ని ఆవిష్కరించడానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ బి కృష్ణమోహన్ గారు విచ్చేసి ఉన్నారు. వారిని కూడా వేదిక మీదకి సాకి ఎంతో ఆనందదాయకమైన విషయం. వారికి ఈ సందర్భంగా మా ధర్మవర్ధిని ట్రస్ట్ తరఫున మన ఊరు మన గుడి మన బాధ్యత అనేటువంటి సంస్థ ఆవిష్కరణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మనం ఆవిష్కరించుకోబోతున్నటువంటి క్యాలెండర్లు ఎంతో భూయో భూయో రయిమిదస్య వర్ధయన్ అభిన్నే ఖిల్లే నిదధాతి దేవయుం నతానశంతి నతభాతి
प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो। తో కూడుకున్న ఒక టేబుల్ క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశ్యం ఒక్కటే, మనకి ఒక్కొక్క ఆశ్రమంలో ఉన్నవారు ఒక్కొక్క బ్రహ్మచారి భార్యా పిల్లలతో ఉండడు, దానాదులను పట్టడు, కేవలం గురువుగారి దగ్గర విద్యాభ్యాసం ఒక్కటే చేస్తాడు. ఆరాధన చేసినప్పుడు కూడా గృహస్థు యజ్ఞయాగాది క్రతువులు చేస్తాడు. బ్రహ్మచారి గురువు గారి దగ్గర విద్యాభ్యాసం చేయడం, త్రికాలముల యందు సంధ్యావందనం చేయడం, సమిధాదానం చేయడం, ఇవి మాత్రమే బ్రహ్మచారి చేస్తాడు. వానప్రస్థు భార్యతో కలిసి తపమాచి. కానీ 4 ఆశ్రమముల వారు కూడా ఏ భేదం లేకుండా అందరూ ఆరాధన చేయడానికి వీలైనటువంటి రూపంలో పరదేవత ఈ భూమి మీదకి దిగి వస్తే గోమాత, అందుకే మాతృశబ్దము చేత అన్వయం చేశారు. గోపూజ కేవలము బ్రహ్మచారి మాత్రమే కాదు, కేవలము గృహస్థే కాదు, కేవలము వానప్రస్థు కాదు, కేవలము సన్యాసి కాదు. వారు అని నియమం లేదు, అందరూ అగ్నికార్యం చెయ్యాలి. అసలు నిజానికి సనాతన ధర్మంలో ప్రతి వ్యక్తికి పుట్టుక నుంచి శరీరం పడిపోయే వరకు అగ్నితో సంబంధం. అటువంటి అగ్ని ఆరాధన చెయ్యలేకపోతే దానికి ప్రత్యామ్నాయం అత్యంత తేలికైన మార్గం ఏది అంటే గో పూజ, గోవుకి గ్రాసం పెట్టడం. ఒక హోమం చెయ్యాలి అంటే ఎన్నో విధి విధానాలు ఉంటాయి, ఎన్నో నియమాలు ఉంటాయి. చేత శ్రియం కలుగుతుంది. శ్రియం అంటే ఈ లోకంలో మాత్రమే సుఖపడడానికి కావలసినవి లభించడం కాదు, ఈ లోకంలో సుఖపడడానికి కావలసినవి లభించడంతో పాటు ధర్మాచరణము చేసిన కారణం చేత జీవుని యొక్క పతనానంతరం ఉన్నతలోక వాసము కూడా లభించే అవకాశము కలిగే విధంగా ఆలోచన స్రవంతి ఉండడం, అటువంటి సంకల్పములు కలగడం, అటువంటి కార్యాచరణ చేయడాన్ని శ్రేయస్సు అంటారు. అటువంటి శ్రేయస్సు అగ్ని ఆరాధన చేత వస్తుంది. అందుకని శ్రియమిచ్చేతు హుతాశన. అగ్ని ఆరాధన చేస్తే ఎంత సత్ఫలితాలు వస్తాయో, గోవు ఆరాధన చేత కూడా, గోవుకి గ్రాసం పెట్టడం చేత కూడా అన్ని సత్ఫలితములు వస్తాయి. నిజానికి భారతదేశం శాంతి భద్రతలతో విలసిల్లుతూ, అసలు ఒకరి ఇంట్లో వస్తువు ఒకరు కోరుకోకుండా పరద్రవ్యాన్ని లోష్టవత్ అంటే ఇతరుల యొక్క సొమ్ము నాకు మట్టి బిడ్డతో సమానం. నేను రహదారి మీద నడిచి వెడుతున్నప్పుడు నాకు ఎన్నో మట్టి బిడ్డలు కనపడతాయి. వాటన్నిటినీ సంస్కృతంలో మాట లేని ఒకే ఒక వస్తువు తాళం కప్ప. ఎందుకంటే ఒకప్పుడు ఈ దేశంలో తాళం కప్ప అన్నది ఉపయోగంలో లేదు, తాళం వేసుకోవలసిన అవసరం లేదు, ఒకరింట్లోకి ఒకరు వెళ్ళి చౌర్యం చేయడం అన్న మాట లేదు. అంత క్రమశిక్షణతో, అంత శాంతి భద్రతలతో విలసిల్లడానికి కారణం, అటువంటి శ్రేయోదాయకమైన ఆలోచన స్రవంతి కలగడానికి కారణం గో సేవ, గో పూజ. మీరు కావ్యాలు పరిశీలించండి, పురాణాలు పరిశీలించండి, వేదాలు పరిశీలించండి, ప్రతి చోట మీకు గోవు యొక్క ఆరాధన గురించి కనపడుతుంది. ఇంట్లో పుట్టుక దగ్గర నుంచి శరీరం పడిపోయేంత వరకు ఏ ప్రధానమైన ఘట్టములు జరగనివ్వండి, అన్నిటిలో గోదానం ప్రధానంగా ఉంది. బిడ్డ పుడితే బిడ్డ అభ్యున్నతి కొరకు గోదానం చేస్తారు, వివాహం జరిగితే గోదానం చేస్తారు, ఒక ఇల్లు కట్టుకుంటే గోవు ఇంట్లోకి రావాలి, గోదానం చేయడం ఇంకా ఇంకా గొప్ప. శరీరం పడిపోతే కొడుకు గోదానం చేస్తాడు. గోదానం లేకుండా శరీరంలో, యాత్రలో, జీవన విధానంలో ఏ ప్రధాన ఘట్టంలో కూడా పూర్తవడం అన్న మాట ఉండదు. ఇంత అనుగ్రహాన్ని వర్షించగలిగినటువంటి గోమాత యొక్క ఆరాధనలో కేవలం గో పూజ ఒక్కటే కాదు, గోవుకి ప్రదక్షిణం ఒక్కటి కాని చెయ్యగలిగితే ఎంత పవిత్రతను పొందుతాడు.
గోవుని ఒక్కసారి ముట్టుకుంటే, ఒక రోజు మొత్తం మీద గోవు యొక్క పృష్ఠభాగాన్ని తాకినంత మాత్రం చేత ఎంత శక్తిని పొందుతాడు అన్న విషయాన్ని శాస్త్రాలు ఎంతో అద్భుతంగా వివరించాయి. అయితే ఒక్కొక్క విషయానికి సంబంధించిన శ్లోకం ఒక్కొక్క చోట ఉంది. అందరూ వేదం చదువుకోలేరని వ్యాసుల వారు పంచమ వేదంగా మహాభారతాన్ని లోకానికి అందించారు. అందుకే నమోస్తుతే వ్యాస విశాల బుద్ధి పుల్లారవిందాయత పత్రనేత్ర ఏనత్వయా భరత తైల పూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప. విషయం మీద ఒక చిత్రం కానీ, గోవుకి గ్రాసం పెట్టడం ఎంత గొప్ప విషయం అన్న విషయం మీద ఒక చిత్రం కానీ ఎక్కడా లేవు. కాబట్టి ఇవి నేను ఒక ప్రముఖ చిత్రకారుడు రవికిషోర్ గారిని పిలిచి హైదరాబాద్ లో కూర్చోబెట్టుకుని, అయ్యా ఇది ఇట్లా ఉంటే బాగుంటుంది ఈ చిత్రం అంటే, ఆయన ఎంతో శ్రమ తీసుకుని అటువంటి అద్భుతమైనటువంటి చిత్రాలు తయారు చేశారు గో సంబంధంగా. మనకి శాస్త్రంలో ఏంటంటే ఒక్కొక్క చిత్రాలు గీయాలి అంటే దానికి చాలా సమయం పడుతుంది. అటువంటివి 12 చిత్రాలు గీశారు ఆయన. గోవుకి సంబంధించిన సేవల వివరాలన్నీ కూడా వచ్చేటట్టుగా గీశారు. ఈ 12తో లోకానికి శ్రేయస్సు కొరకు దీన్ని టేబుల్ క్యాలెండర్ గా అందించినప్పుడు ఎప్పుడెప్పుడు ఏ శ్లోకం చదువుకోవాలి, ఏ శ్లోకం చదివి మనం ఆ కార్యం చేస్తే గోమాత యొక్క అనుగ్రహం చేత మనకి విశేష ఫలితం కలుగుతుంది అని చెప్పబడిందో, ఆ శ్లోకాన్ని కూడా ఆ చిత్రం కింద వ్రాయడం జరిగింది. కేవలం ఆ పుస్తకాన్ని, ఆ టేబుల్ క్యాలెండర్ ని అక్కడ పెట్టుకుని దానికి కాలంలో దోషం పట్టే అవకాశం లేకుండా నిర్ణయం చేశాం. ఏదో ఒక సంవత్సరానికి తయారు చేస్తే ఆ సంవత్సరం అయిపోయిన తర్వాత అది అక్కడ పెట్టుకుంటే కొంచెం అసందర్భంగా అనిపించవచ్చని, అసలు సంవత్సరంతో సందర్భం లేకుండా ఒక జీవితకాలం ఉపయోగించుకోవడానికి పరమ మంగళప్రదమైనటువంటి పుస్తకంగా ఆ టేబుల్ క్యాలెండర్ ని రూపకల్పన చేశాం. అందులో మీరు కేవలం ఆ పుస్తకం ఒక్కటి ఇంట్లో పెట్టుకుని ప్రతిరోజు పరిశీలన చేశారనుకోండి, ఒక్క గోవుని పట్టుకుని ఎంత అభ్యున్నతిని పొందవచ్చో, గో సేవ ఎంత గొప్పదో, గో ప్రదక్షిణం ఎంత గొప్పదో, గో దానం ఎంత గొప్పదో మనకు అర్థం అవుతుంది. నిజానికి మిగిలిన ఏ విధమైన ఆరాధన కన్నా చాలా తేలికైన ఆరాధన లోకంలో గో పూజ ఒక్కటే. గోవు కన్నా తేలికగా మనకి అభ్యున్నతిని కటాక్షించగలిగినది వేరొకటి ఉండదు. నేను యథార్థంగా మాట్లాడాలంటే ఏ పక్షపాతంతో నేను ఈ మాట అంటలేదు. ఒక దేవాలయంలోకి వెళ్ళి దేవతల్ని ఆరాధన చేసి సంతృప్తి పరచి మనం వారి అనుగ్రహం పొందడం కన్నా, గోవుని ఆరాధన చేసి గోవుకి ప్రదక్షిణం చేసి గోగ్రాసం పెట్టి తద్వారా సమస్త దేవతల యొక్క అనుగ్రహానికి పాత్రలం కావడం చాలా తేలిక అని భీష్ముడు నిర్ధారిస్తారు. అంత గొప్ప గో వైభవాన్ని ఈ టేబుల్ క్యాలెండర్ గా తీసుకురావడంలో ఉద్దేశ్యం, గోవులు బ్రతకాలి, గోవు యొక్క వైభవం సమాజానికి అర్థం కావాలి. గోవుతో వ్యక్తులు ముడిపడిన నాడు గో పోషణ ద్వారా, గో సేవ ద్వారా మళ్ళీ పాత రోజులు రావాలి. అటువంటి శ్రేయస్సు కలగాలి. దేశమంతా శాంతి భద్రతలతో అభివృద్ధితో విరాజిల్లాలి. అటువంటి రోజులు మళ్ళీ రావాలి అంటే సనాతన ధర్మానికి ఇరుసు లాంటిది గోమాత. సాధు గోమాత భరతభూ శ్వాసకోశ అంటే ఒక కవి. మనకి ఊపిరితిత్తులు ఎటువంటివో ఈ లోకానికి గోమాత అటువంటిది. మిగిలినవి ఎన్ని పని చేసినా శ్వాసకోశ సరిగ్గా పనిచేయక ఊపిరి అందకపోతే మనిషి ప్రశాంతంగా ఉండలేదు. గోవు కూడా అట్లా రక్షింపబడాలి. అటువంటి గోమాత వైభవాన్నంతటినీ కూడా ఈ టేబుల్ క్యాలెండర్ గా తీసుకొచ్చినప్పుడు ఒక్కొక్క పేజీలో ఏమి ఇచ్చాం, ఎందుకు ఆ బొమ్మ అట్లా గీశాం, దానికి ఇచ్చిన శ్లోకం ఏమిటి, తద్వారా మీరు గోవుతో ఎట్లా అనుసంధానము కావాలి అన్న విషయాన్ని నిరూపణం చేస్తూ దాన్ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు నేను మీకు ఇవాళ గోమాత యొక్క వైభవం గురించి,
మనం గో సేవ చేయవలసిన ఆవశ్యకత గురించి, గో ప్రాధాన్యత గురించి వివరించేటప్పుడు ఈ టేబుల్ క్యాలెండర్ నే ఆధారం చేసుకుని మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. మీ చేతిలో ఆ టేబుల్ క్యాలెండర్ లేకపోయినా అందులో పేజెస్ ఎలా ఉంటాయో అట్లాగే మీకు ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఆ ఎల్ఈడి స్క్రీన్స్ మీద ఆ మొదటి పేజీలో ఉన్న ఫోటో కనపడేటట్టుగా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు శ్రద్ధ తీసుకుంటారు. మీరు మొట్టమొదటి ఫోటో చూసినట్టయితే ఒక ఆవులో బ్రహ్మగారు ఉంటారు. దూడ దూడ పరమశివుడు. బ్రహ్మాధీను శివో అచ్చ గోపాలి కమలాలయ అని. శ్రీ వెంకటేశ్వరుడు కలియుగంలో కలి యొక్క ఉద్ధతి చేత జనులందరూ బాధపడుతుంటే వాళ్ళని ఉద్ధరించడం కోసం మాత్రమే అవతరించాడు. మిగిలిన అవతారాలలో రాక్షస సంహారం చేశాడు. ఈ వెంకటేశ్వరావతారంలో తప్పు చేసిన వాడిని శిక్షించడం, పుట్టుకు ఉత్తరించడం కాదు, వాడి బుద్ధిలో మార్పు రావాలని కోరుకున్నాడు. వాడి పాపములను తల వెంట్రుకల రూపంలో తీసుకుని క్షమించాడు. అనుగ్రహ ప్రదాత అయి నిలబడ్డాడు. కలవు వెంకటనాయక. అందుకే వెంకటేశ్వరుడి యొక్క దయాస్వరూపం గురించి చెప్తూ కలిబాధ మాన్ప తిరుమల కలియుగ వైకుంఠమనక దయచేసిన నీ సలలిత కరుణా హృదయము కలలోనను మరువరాదు కంజదలాక్ష అంటారు. కేవలం మనని కలిపురుషుడు బాధ పెడుతున్నాడు, పాపచింతన వైపుకి బుద్ధి మరలుస్తున్నాడని, మనందరినీ ఉద్ధరించడం కోసమని ఎక్కడో వైకుంఠంలో ఉండవలసిన వాడు శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమానాయ వెంకటేశాయ మంగళం. అటువంటి వెంకటేశ్వరుడు స్వామి పుష్కరిణి తటంలో వెంకటాచలంలో ఆనంద నిలయంలో పద్మపీఠం మీద నిలబడి ఉన్నాడు. ఆ వెంకటేశ్వరావతారం నిజానికి ప్రకటన కాకముందు అందరికీ కనపడేటట్టుగా అందరికీ తెలిసేటట్టుగా రావడానికి ముందు ఒక పుట్టలో ఉన్నాడు. ఉండి ఆయన కూడా తపమాచరిస్తున్నాడు. తపస్సు అంటే మంచి విషయముల గురించినటువంటి ఆలోచన కూడా తపస్సే. అటువంటి తపస్సు ఆయనకి ఉంటుంది అంటే లోక సంరక్షణ చేయాలి. ఈ యుగ లక్షణాన్ని దృష్టిలో పెట్టుకుని తప్పు చేసిన వారిని శిక్షించకుండా దయతో కాపాడడం. దయామృత తరంగిణ్యాస్తరంగైరివ శీతలై అపాంగై సించతే విశ్వం వెంకటేశాయ. అటువంటి ఆ గో సంరక్షకుడు ఆవుని అనుగమించి పరిశీలిస్తున్నాడు. ఈ ఆవు ఇచ్చేస్తోంది పాలని. అది పుట్టలో ఉన్న వెంకటేశ్వరుడికి విడిచిపెట్టేస్తోంది. ఇది తీసుకొచ్చి పాలు పుట్టలో వదిలిపెట్టేస్తోంది. దెబ్బలు నేను తిన్నానన్న కోపంతో చటుక్కన ఇతర విషయములన్నీ మరిచిపోయి కోపము ఆవేశమని చెప్తాం. అంత గొప్పదైన గోవిందనామం ఇప్పటికీ ఎక్కడైనా ఎవరైనా గోవిందా అంటే భగవంతుడు ఉలిక్కి పడతాట. 7 రాత్రులు 7 పగళ్ళు కష్టపడి రండి కాపాడతానని నేను ప్రమాణం చేసి సంపాదించుకున్న నామం. ఎవరో ఈ నామాన్ని పలుకుతున్నారని ఉలిక్కి పడతాట. అంత గొప్పదైన గోవిందనామం నిజానికి కృష్ణుడికి రావడానికి కారణం గోవుల్ని రక్షించడం. గోవుల్ని రక్షిస్తే గోవిందా అన్న నామం వచ్చింది. ఆ గోవింద నామం మనకి సులభమై ఎప్పుడూ భగవంతుని యొక్క కటాక్షములు పొందడానికి కారణమైంది. అందుకే శంకర భగవత్పాదులు భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అంటారు. గోవిందా 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 అనరా అంటారు. గోవిందా గోవులను రక్షించిన వాడా అని మొదటి అర్థం. అంత గొప్పదైన గోవిందనామం లోకంలో ప్రచారంలోకి రావడానికి కారణమైనటువంటివి గోవులు. నిజంగా ఆ రోజున గోపాల బాలురు, గోపకాంతలు, ఆవులు, దూడలు అంత వర్షం పడుతున్న ఏ బాధ లేకుండా అంత సంతోషంగా కృష్ణుడి పాదాల దగ్గర ఉన్నాయి. 7 రాత్రులు 7 పగళ్ళు హరిదోర్దండము బాలు గొప్ప శిఖరం బాంబి ఉత్తావళులు పలకంజానుడితో బిందువులు